బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా సమస్యలు తెలిసిన వాడిగా ఇక్కడ పోటీ చేస్తున్నారని అన్నారు. ఇన్నేళ్లు కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని వినోద్ రావు కోరారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించారని, తాను గెలిస్తే ఖమ్మం జిల్లాలో ఉన్న యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సేంద్రియ వ్యవసాయం కోసం కృషి చేస్తామని, అయోధ్య నుండి భద్రాచలం వరకు కారిడార్ తీసుకొని వస్తానని తాండ్ర వినోద్ రావు అన్నారు. లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ, ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ప్రభుత్వంది. ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత మాతకు మణిహారం అన్నట్లు ఉన్నాయి. ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని చేసినందుకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశాం. పార్కులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలు తమ ఘనతలాగా చెప్పుకుంటాయి. మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పీట వేస్తాం. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు చాలా ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.